ఫ్రెండ్స్, మీరు మీ అదర్ ఫ్రెండ్స్కి మా పాడ్కాస్ట్ లైక్ చేస్తున్నారా, షేర్ చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా? అదే కదండి డౌట్. ఎస్, వాళ్ళు ఫాలో అవుతారు, షేర్ చేస్తారు, లైక్ కూడా చేస్తారు. మరి మనం కథ చెప్పుకుందాం ముందు. కుక్క గాడిద కథ. ఈ కుక్క గాడిద కథ మీ పప్ప, నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? కరటకుడు దమనకుడికి చెప్పిన కథ. అనగనగా ఒక చాకలివాడు ఉండేవాడు. అతని పేరు ధావక మల్లుడు. బాగున్నాయి కదా పేర్లు. ధావక మల్లుడు అనేటువంటి ఒక చాకలివాడు ఉండేవాడు. చాకలివాడు అంటే వాడు ఇళ్ళల్లోకి వెళ్ళి బట్టలు తీసుకొని వెళ్ళి, అందరి బట్టలు తీసుకొని వెళ్ళి ఊరు చివర ఉన్నటువంటి చెరువులో ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే వాషర్ మ్యాన్స్ అంటారు, తెలుసు కదా. వాళ్ళ జాబ్ ఏంటి? ఆ రోజులలో వాషింగ్ మిషన్స్ లేవు కాబట్టి వాళ్ళు మాన్యువల్గా చేసేవాళ్ళు ఇదంతా కూడా. ఓకే, ఇప్పుడు స్టోరీ విందాం. అనగనగా చెప్పాను కదా, ఒక చాకలివాడు ఉండేవాడు. అతని పేరు ధావక మల్లుడు. కాశీ నగరంలో ఉంటున్నాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు. ఆకాశంలో లేదో ఒళ్ళు మరిచి నిద్రపోయాడు. అర్ధరాత్రి అయింది. అదే అదనగా దొంగ అతని ఇంటికి చొరబడ్డాడు. దొంగ ఇంటిలోకి చొరబడడాన్ని ధావక మల్లుడి గాడిద, కుక్క చూశాయి. కట్టి ఉండడం వల్ల గాడిద దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కుక్క కట్టి లేదు, అది అయితే అది ధ్యాసలోనే ఉన్నట్టు లేదు. ఆ విషయాన్ని కుక్కను అడిగింది గాడిద. ఏయ్, మన యజమాని ఇంటికి దొంగ వస్తే ఏంటి నువ్వు కుక్కవి, నువ్వు గట్టిగా అరుస్తే యజమాని లేస్తాడు కదా, నువ్వు ఎందుకు అరవలేదు అని అన్నాడట. ఏంటలా చూస్తూ కూర్చున్నావు? దొంగని చూసావు కదా, మొరుగు, యజమాని లేపు. నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వే నాకు చెప్పక్కర్లేదు అంది కుక్క. అయ్యయ్యో, ఇల్లంతా దొంగ దోచుకుపోతాడే. దోచుకపోని, యజమాని నష్టపోతాడే. నష్టపోతే పోనీ అంది కుక్క. దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్నంతా ఇలా వెళ్ళగక్కింది. రోజంతా ఇంటిని కనిపెట్టుకొని ఉన్నందుకు చేతులెత్తి దండం పెట్టి, ఇంత అన్నం పెడతారు ఎవరైనా? మన యజమాని ఉన్నాడు, దండం పెట్టడు సరికదా, ఇంత అన్నం కూడా పెట్టడు. ఇలాంటి వాడిని లేపమంటున్నావు? నువ్వు చచ్చినా నేను లేవను, అస్సలుకు అతన్ని లేపను, అరవను. తప్పే, అతను ఎంతైనా మన యజమానే. అతనికి అవసరానికి ఉపయోగపడని మనం ఎందుకు చెప్పు? కృతజ్ఞత ఇలా ఉండాలి అని అంది గాడిద. చాలే చెప్పు అన్నట్టుగా అటుగా ముఖం తిప్పుకుంది కుక్క. ఇదిగో, నువ్వు అరవకపోయినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. నేను అరుస్తాను, యజమానిని నేను నిద్ర లేపుతాను చూడు అంటూ గాడిద పెద్దగా ఓండ్ర పెట్టింది. గాడిద సౌండ్ ఎట్లుంటుంది కదా. ఎస్, గాడిదలా అరవడంతో దొంగ భయపడ్డాడు, పారిపోయాడు అక్కడి నుంచి. దొంగ పారిపోవడాన్ని గాడిద గమనించలేదు, అరుస్తూనే ఉంది. మెలకువ వచ్చింది ధావక మల్లుడికి. అరిచి నిద్ర చెడగొట్టిందని గాడిదపై కోపం వచ్చింది. అంతే, దుడ్డు కర్ర తీసుకొని అరుస్తున్న గాడిద దగ్గరకు వచ్చి ఒక్కసారిగా దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. కొట్టిన చోట కొట్టకుండా గాడిదను చావబాదాడు. ఆ దెబ్బలకు గాడిద చనిపోయింది. కథ ముగించాడు కరటకుడు. ఈ కథలో తెలిసిన నీతి ఏంటి? ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అనవసరంగా ఒకళ్ళు చేసే పని ఇంకోళ్ళు చేస్తే ఏమవుతుంది? కుక్క చేసేటువంటి పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. పాడు దమనకుడు జాలి. ముందు ఈ కథలో నీతి ఏమిటో తెలిసిందా? ఎవరి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అంతేగాని ఒకరి పని ఒకరు చేస్తే లాభం లేదు సరికదా, ప్రాణానికే పెనుముప్పు అన్నాడు కరటకుడు. అందుకని దాని మానాన సింహాన్ని వదిలేసి మనం ఎంచక్క అడవిలోకి పోదాం, ఆహారాన్ని వెతుక్కుందాం అన్నాడు మళ్ళీ. అదే తప్పు. ఎవరి దారి వారు చూసుకుంటారో అంటూ మన దారి మనం చూసుకోవడం పద్ధతి కాదు. మనం బతకాలి, మనతో పాటు నలుగురు బతకాలి, అది పద్ధతి. ఇదిగో, తిండి నిద్ర భయము అందరికీ ఉండేవే, అందులో తేడా లేవు. తేడా అంతా మన ఆలోచనలోనే ఉంది. కుక్కకి చిన్న ఎముక ముక్క దొరికితే చాలు, ఆనందం అనిపిస్తుంది దానికి. అదే సింహాన్ని తీసుకో, ఏనుగు కుంభస్థలాన్ని కొడితే కానీ దానికి ఆనందం అనిపించదు. కుక్క ఎంతగా తోక ఊపుతూ కాళ్ళ దగ్గర పడి ఉన్నా దానికి ఇంత ముద్ద పెట్టడం కష్టం. అదే ఏనుగును తీసుకో, వీధిలో అది వెళ్తుంటే చాలు, కావలసినన్ని పళ్ళు పలహారాలు పెడతారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలి, ఉంటేనే హోదా, లేకపోతే హీనంగా బతకాలి. హోదా కావాలంటే బలం ఉండాలి, చదువు ఉండాలి, లేదంటే రాజుగారి ఆశ్రయం సంపాదించాలి. రాజుగారు చేరదీశారంటే ఆ లెక్కే వేరు, ఆ గౌరవమే వేరు అన్నాడు దమనకుడు. మనకి అంత రాసిపెట్టి లేదులే అన్నాడు కరటకుడు. ఎందుకలా అనుకోవాలి? రాసిపెట్టి ఉందనుకుందాం,
అలా అనుకుంటేనే తెలివితేటలు పుట్టుకొస్తాయి. తెలివితేటలు ఉంటేనే రాజు దగ్గర మనము ఆశ్రయం పొందగలము. రాజు దగ్గర ఆశ్రయం దొరికిందనుకో మన తెలివి మరింతగా రాణించి వ్యవహారాలు నేర్పగలిగే సామర్థ్యత సాధిస్తాం. దాంతో రాజు యొక్క స్థానంలో అంటే రాజు యొక్క మనస్సులో మన పైన మంచి అభిప్రాయం ఉంటుంది. మనము ఫస్ట్ రాజుని మెప్పు పొందాలి. రాజు యొక్క మెప్పు పొందితే అన్నీ మనకు మంచి రోజులు వస్తాయి అన్నాడు దమనకుడు. కరెక్టే. మరి రాజు దగ్గర రాజు మనసులో మనము ఎలా ఆశ్రయం పొందాలి? రాజు మనని మంచివాళ్ళు అని ఎలా అనుకోవాలి? వీళ్ళకి రాజు ఎవరు ఇక్కడ? రాజా పింగళుడు. పింగళుడు. కాకపోతే ఆ పింగళుడు మనని దగ్గరికి రానివ్వడు. మర్చిపోయావేమో, ఇంతకుముందు ఈ మహారాజే మనల్ని వద్దని గెంటేశాడు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆ బాధతోనే మాట్లాడుతున్నాను. ఒకటి తెలుసా నీకు? బుద్ధి లేని రాజుని ఆశ్రయించి కష్టాల పాలయ్యే కంటే ఉన్న చోట ఉండడమే మేలనిపిస్తుంది. సరే, నా భయాలు నావి, నువ్వు చెప్పు, నువ్వెలా అంటే అలాగే అన్నాడు కరటకుడు. ఎద్దు వేసిన రంకెకి రాజుగారు భయపడిపోయారు. నువ్వు చూసావు కదా. ఇప్పుడు ఆ భయం నుంచి రాజుని గట్టెక్కించాలి. గట్టెక్కించి 4 మంచి మాటలు చెప్పాను అనుకో, రాజుగారి అభిమానాన్ని ఇట్టే సంపాదించేస్తాను. తర్వాత సంగతి తర్వాత అన్నాడు దమనకుడు. రాజు భయపడ్డాడంటావా? అనుమానంగా అడిగాడు కరటకుడు. భయపడ్డాడు. గమనించలేదా నువ్వు? నేను గమనించాను. అవతలి వారు ఏ భావంతో ఉన్నది చూసి చూడగానే కనిపెట్టాలి. అలా కనిపెట్టిన వారే పండితులవుతారు. కనిపెట్టలేకపోతే పండితుడికి పశువుకి తేడా లేదు అన్నాడు దమనకుడు. రాజు దగ్గర కొలువు చేయాలంటే రాజు మనసు మనము తెలుసుకొని ప్రవర్తించాలి. నీకు ఆ విద్య బాగా వచ్చు, మరి ఇంకనేం, వెళ్ళు అన్నాడు కరటకుడు. ఇక మెల్లగా రాజు దగ్గరికి వెళ్ళి దమనకుడు నమస్కారం రాజుగారు అని దండం పెట్టాడు. సరే, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అన్నాడు పింగళకుడు. కూర్చో కూర్చో అన్నాడు పింగళకుడు. కూర్చున్నాడు దమనకుడు. ఏంటి సంగతులు అని అడిగాడు. అంతా క్షేమమే మహారాజా. మీ రాజ్యంలో జంతువులని సుఖంగా ఉన్నాయి. ఎప్పుడు హాయిగా తిండికి ఎలాంటి కొదవలేదు, బాగా తింటున్నాయని చెప్పాడు. బాగుంది అన్నట్టుగా తలూపాడు పింగళకుడు. మీరు వద్దన్నా కాదన్నా మిమ్మల్ని నేను ఒక సేవకుడిగా నేను దర్శించుకోవడం నా బాధ్యత. దర్శించుకోకపోతే మీరు అంటే నాకు చాలా ఇష్టం. దర్శించుకోకపోతే మిమ్మల్ని స్వామి ద్రోహం అవుతుంది అని అన్నాడు. బాగా చెప్పావు అన్నాడు సింహం. ఒక మాట చెబుతాను మహాప్రభు, మనిషి బుద్ధి పెరగాలి అంటే 4 పనులు చేయాలి. ఏంటవి అని ప్రశ్నించాడు పింగళకుడు. 1, చాలా దేశాలు తిరగాలి. అంటే ఇంటిని కాదనుకొని చూసిన ఊరు చూడకుండా చూసి రావాలి. 2, విద్వాంసులతోనూ పండితులతోనూ స్నేహం చెయ్యాలి. 3, మంచి పుస్తకాలను కావ్యాలను చదువుకోవాలి. 4, రాజస్థానంలో చాలా కాలం పాటు పని చేయాలి. అంటే మీలాంటి వారి దగ్గర 10 కాలాల పాటు ఉద్యోగం చేయాలి. చేస్తే లోకజ్ఞానం కలుగుతుంది. లేకపోతే ఇంత మనిషి కూడా బావిలో కప్పలా బతకాల్సిందే. నివసిస్తున్న బావే లోకం అనుకుంటుంది కప్ప. నీకు చాలా విషయాలు తెలుసు అని మెచ్చుకున్నాడు పింగళకుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మంచి పేరు తెచ్చుకోవడం. మంచి పేరు తెచ్చుకొని ఆ రాజు దగ్గర ఉందామని చెప్పి, అంటే సింహం దగ్గర ఉందామని చెప్పి. ఈ విషయాలన్నీ మీ దగ్గర నేర్చుకున్నవే అని మళ్ళీ బటర్ పూస్తున్నాడు. మిమ్మల్ని అప్పుస్తుండడం వల్ల ఇవన్నీ తెలిసాయి, లేకపోతే నా మొహం నాకేం తెలుసు అన్నాడు దమనకుడు. చాలా తెలివైన నక్క, జిత్తులమార నక్క. ఎట్లా పొగడాలి, ఎట్లా సూప్ వేయాలి అని ఇవన్నీ తెలుసు. అంతేనా? నిజం చెప్పావు అన్నాడు పింగళకుడు. తనని దమనకుడు పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది పింగళకుడికి. మత్తుగా కళ్ళు మూసుకున్నాడు పింగళకుడు. మరి నెక్స్ట్ ఏం చేసిండు అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఎద్దు సింహంకి స్నేహం ఎలా కుదిరిందో చూద్దాం. ప్రభు అని పిలిచాడు దమనకుడు. చెప్పు అని కళ్ళు తెరిచాడు పింగళకుడు. ఇందాక తమరు యమునా నది ఒడ్డున ఏదో ఆలోచిస్తూ నిల్చున్నారు కదా, తర్వాత వెనుతిరిగి వచ్చారు. వస్తున్నప్పుడు మిమ్మల్ని నేను చూశాను. అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్లుగానే ఉన్నారు. ఏంటో ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చా నేను అని పింగళకుడిని ముగ్గులోకి దింపేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించాడు దమనకుడు. అదా, అది నీలాంటి వాడికి చెప్పడంలో నాకు నామూషి ఏముంది కానీ ఇందాకేదో పెద్ద శబ్దం వినిపించిందయ్యా. ఏ జంతువుదో పెద్ద కూత. అది ఏ జంతువు అయి ఉంటుందో అంతు చిక్కలేదు.
నాకు వినిపించేలాగా అంతగా కూత పెట్టిందంటే అదేం తక్కువ కాదు, చాలా బలమైనదే ఉండాలి. పైగా ఎంత ధైర్యం దానికి! అంత ధైర్యం లేకపోతే నా రాజ్యంలో నన్ను భయపెట్టేలా అలా అరవడమా అని అన్నది. మిమ్మల్ని భయపెట్టడమా? మధ్యలోనే మాట అందుకొని ఆశ్చర్యం నటించాడు దమనకుడు. భయపెట్టడం అంటే భయపెట్టడం కాదనుకో, కాకపోతే నన్ను సవాల్ చేస్తున్నట్లుగా కూత పెట్టడం కొంచెం ఆలోచింపజేసింది అన్నాడు పింగళకుడు. తర్వాత తల విదిల్చాడు ఇలా అనుకొని. నిద్రమత్తును పోగొట్టుకున్నాడు. ఇలా అన్నాడు, నాకు తెలియకుండా నా రాజ్యంలో కొత్త శత్రువు వచ్చాడు. ఎవరన్నది త్వరలోనే తెలుసుకుంటా. పట్టేస్తా, చంపేస్తా, లేకపోతే సిగ్గుచేటు అని గట్టిగా అరిచాడు పింగళకుడు. అతనితో పాటుగా దమనకుడు కూడా లేచి నిల్చున్నాడు. ఈ కొత్త శత్రువు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది, ఎవరై ఉంటారు అనేది ఆలోచిస్తున్నాం మహాప్రభు. నాకు తల పగిలిపోతుంది, మీకు ఆలోచన కలుగుతుంది అంటే నాకు కూడా అసలు ఆ కొత్త జంతువు ఏంటో ఆలోచించాలని నా తల పగిలిపోతుంది. అవునవును, నాకు తల పగిలిపోతుంది, ఎవరా కొత్త జంతువు అని చెప్పి అన్నాడు పింగళకుడు. మహారాజా, మీరు ఆలోచిస్తున్నట్టు ఉన్నారు, కానీ మీరు భయపడినంతగా నాకు భయం కలగలేదు, కానీ కొత్తగా అనిపించింది ఆ శబ్దం ఏంటో. ఈ మాట నేను అంటున్నందుకు నన్ను మీరు క్షమించాలి. అయ్యా, అది తెలియని శబ్దం కాదు, రంకే, అది ఎద్దు రంకే, అది విన్న శబ్దాన్ని గుర్తు తెచ్చుకోండి, మీకే తెలుస్తుంది అన్నాడు దమనకుడు. గుర్తు చేసుకున్నాడు పింగళకుడు. ఎద్దు రంకైనా అమ్మో, విన్నంతనే చాలా భయపడ్డాను, అదే ఆ భయమే వద్దంటున్నాను అన్నాడు దమనకుడు. వెనకటికి నాలాంటిదే ఓ నక్క ఉండేది, దానికి ఓ రోజు తిండి దొరకలేదు. తిండిని వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణించింది. ఆఖరికి దానికో యుద్ధ భూమి కనిపించింది. అక్కడ చచ్చిపడి ఉన్న గుర్రాలు, ఏనుగులతో పాటు సైనికుల్ని కూడా చూసింది. నోరూరిపోయి వాటి మీద పడి తిందామనుకున్నంతలో పెద్ద శబ్దం వినవచ్చింది. ఆ శబ్దానికి భయపడి పారిపోబోయి మూర్ఛపోయింది. కాసేపటికే మూర్ఛ నుంచి తేరుకుంది. భయపడకుండా జాగ్రత్తగా చుట్టుపక్కల చూస్తే అక్కడ మర్రి చెట్టు కింద ఒక నగారా కనిపించింది. నగారా అంటే ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది, డమ్ 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 అని కొడుతుంటారు అన్నట్టు. దాని మీద యుద్ధ నగారా అంటారు దాన్ని. యుద్ధ నగారా. యుద్ధం ముగిసిపోవడంతో ఊరికే పడి ఉంది. గాలికి మర్రి ఊడలు, కొమ్మలు ఊగుతూ నగారాన్ని తాకుతున్నప్పుడల్లా అది ఢమ్ 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 అని మోగుతుంది. ఇందాక విన్న శబ్దం అదే. ఓస్, ఇదా అనుకుంది నక్క. ధైర్యం తెచ్చుకుంది. భయపడి పారిపోతే ఆహారం దొరికేది కాదు. భయపడకుండా చూసింది కాబట్టే అన్నీ వివరంగా తెలిసాయి. దాంతో హాయిగా కడుపు నిండా తిని ఎంచక్కా వెళ్ళిపోయింది అన్నాడు దమనకుడు. దమనకుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాడు రాజుకి అంటే, ఏదో సౌండ్ వచ్చిందని మీరు భయపడడం వేస్ట్, ఫస్ట్ అదేంటో మీరు తెలుసుకుంటే ఆ భయము అనేది మీకు లేకుండా ఉంటే మంచిది అని చెప్పి మంచి మాటలు చెప్పడం వల్ల ఏమవుతుంది రాజుకి, అరే మంచి మాటలు చెప్తుండే కదా, ఇతన్ని మన కొలువులో ఉంచుకుందాం అనుకుంటాడు కదా. అట్లా అదంతా కాదు, కానీ నువ్వు చెప్పదలుచుకున్నది ఒక్క ముక్కలో చెప్పు అడిగాడు పింగళకుడు. మరేం లేదు మహారాజా, దేనికి భయపడకూడదు, అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకూడదు అని నా అభిప్రాయం. లేని దాని గురించి ఏదో ఉంది అని ఊహించుకోవడము, భయపడడం అనేది మానుకోవాలి అని చెప్పాడు. సరే కానీ ఇప్పుడేం చేద్దామంటావు? మీరు అనుమతిస్తే ఆ రంక ఎవరు వేశారు, ఎక్కడ వేశారు, ఎందుకు వేశారు, ఇవన్నీ నేను కనుక్కొస్తాను అన్నాడు దమనకుడు. పింగళకుడికి కావాల్సింది అదే కదా. రంక వేసిన శత్రువు బలాబలాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎలా తెలుసుకోవాలా అనుకుంటున్నాడు. ఇక కావలసినటువంటి కార్యాన్ని దమనకుడు తీరుస్తానంటున్నాడు కదా, ఇంకేముంది, సరే నువ్వు వెళ్ళి తెలుసుకొనిరా అని చెప్పి దమనకుడికి పంపించాడు పింగళకుడు. ముందా పని చేసిరా, శత్రువుని అన్ని కోణాల్లో చదివిరా. అలా చదివి నువ్వు వస్తే తర్వాత దానిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా చంపేయాలో నేను ఆలోచిస్తాను అన్నాడు పింగళకుడు. దమనకుడు తోక ఊపుకుంటూ ముందుకు నడిచాడు. ఇదిగో వెనక్కి పిలిచాడు పింగళకుడు. చెప్పండి రాజా. ఎదుటివారి బలాబలాలు చూసుకొని మరీ మాట్లాడు. ఎంత సమయోచితంగా మాట్లాడితే అంత నీకే మంచిది. మన గురించి అవసరమైతే 4 మంచి మాటలు చెప్పు, వీలైతే భయపెట్టు. నీకు ఇవన్నీ బాగా తెలుసు అనుకో, కాకపోతే చెప్పాల్సిన బాధ్యత రాజుగా నా మీద ఉంది, అందుకని చెబుతున్నాను, వెళ్ళిరా అన్నాడు పింగళకుడు. దమనకుడు పరగందుకున్నాడు. రాజు కనిపించే వరకు తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు.
పై అధికారి చెబితే అందుకుంటాడు అన్నట్లుగా ఉండాలి సేవకుడు. అలాగే నటించాలి. అధికారి కంటికి కనిపించేంత వరకు హడావిడి చేసి ఆపై నెమ్మదించాలి. ఆ తీరులోనే దమనకుడు నెమ్మదిగా నడుస్తూ ఇలా ఆలోచించసాగాడు. ఎలాగైనా మళ్ళీ రాజుకు దగ్గరవ్వాలి. దగ్గరయ్యి రాజుకు సలహాదారు, సన్నిహితుడు అనిపించుకుంటే ఆ హోదానే వేరు. తనని చూసి జంతువులన్నీ భయపడతాయి, భయంతో గౌరవిస్తాయి. కావలసింది అదే అనుకున్నాడు దమనకుడు. బురద రహదారిలో అడుగుజాడల్ని బట్టి వెతుకుతూ సంజీవకుణ్ణి చేరుకున్నాడు. బలంగా దిట్టంగా ఉన్న సంజీవుని చూసి ముందు భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇలా కేక వేశాడు, ఓ సంజీవక. సమాధానంగా దమనకుణ్ణి చూశాడు సంజీవకుడు. నేనెవరో తెలుసా? ఈ అడవిని ఏలుతున్న మృగరాజుకి బాగా కావలసిన వాణ్ణి. నా పేరు దమనకుడు. రాజుగారు పింగళకుడు పంపితేనే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇందాక నీ రంక నేను రాజుగారు ఇద్దరం విన్నాం. నాకేం అనిపించలేదు, కానీ రాజుగారికి బాగా కోపం వచ్చింది. అయ్యయ్యో భయపడ్డాడు సంజీవకుడు. భయపడకు, నేనున్నానన్నాడు దమనకుడు. తమ దయ అన్నాడు సంజీవకుడు కృతజ్ఞతగా. దయ చూపించాల్సింది రాజుగారు. వారు దయ చూపించాలంటే ముందు రాజుగారిని నువ్వు దర్శించుకొని రంక వేసి తప్పు చేశాను క్షమించండి అని అడగాలి. అడిగితే రాజుగారు తప్పకుండా క్షమిస్తారు. తర్వాత నిన్ను తన పరివారంలో చేర్చుకుంటారు. రాజుగారి పరివారంలోని వారంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకి కూడా ప్రాణభయం ఉండదు. లేకపోతే రాజుగారికి ఆకలి వేసిందంటే మన సంగతి వేరే చెప్పాలా? నిజమే, బాగా సెలవిచ్చారు. పద నాతో రా, రాజుగారి దగ్గరికి నిన్ను నేను తీసుకుని వెళ్తాను. నేను చెప్పింది నువ్వు అక్కడ చెప్పు అన్నాడు దమనకుడు. పదండి అన్నాడు సంజీవకుడు. ఇద్దరు బయలుదేరారు. అల్లంత దూరంలో రాజు ఉన్నాడు. ఉన్నాడనగా సంజీవకుడిని ఇక్కడ ఆపేసి, ముందు రాజుగారితో నేను మాట్లాడి వస్తాను, తర్వాత నువ్వు వద్దు గాని అన్నాడు దమనకుడు. సంజీవకుడిని వదిలి పింగళకుడిని కలిశాడు. మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం ఎద్దుని కలిశాను. దాని పేరు సంజీవకుడు. రంకె వేసినందుకు మీ కోపం వచ్చిందని చెప్పాను. అంతే, భయంతో వణికిపోయాడు. అంటే సంజీవకుడు మీకు శత్రువు కాదు, సేవకుడు. ఎందుకైనా మంచిదని సంజీవకుడిని వెంటబెట్టుకొని వచ్చాను. మీరు ప్రవేశపెట్టమంటే పెడతాను అన్నాడు దమనకుడు. ప్రవేశపెట్టు అంటే తీసుకొనిరా అని చెప్పాడు పింగళకుడు. వచ్చి సంజీవకుడిని కలిశాడు దమనకుడు. నీ అదృష్టం బాగుంది. రాజుగారు మంచిగా నిన్ను కలవమన్నాడు. పద వెళ్ళి కలుద్దాం. సంజీవకుడిని వెంట పెట్టుకొని వచ్చాడు దమనకుడు. పింగళకుని చూస్తూనే దండం పెట్టాడు సంజీవకుడు. నువ్వు నా శత్రువు కాని పక్షంలో మిత్రుడిగా ఉండిపో, మంత్రిగా మా ఆస్థానంలో కుదురుకో. నీకు నాకు మన ఇద్దరికి బాగుంటుంది. ఈ అడవిని పాలించడం కష్టంగా ఉంది. నువ్వు నాకు తోడుంటే ఇబ్బంది ఉండదనిపిస్తుంది. ఏమంటావు అని అడిగాడు పింగళకుడు. దమనకుడి ఐడియా అనేటువంటిది ఫ్లాప్ అయిపోయింది. ఏమైంది? సింహం కాస్త మంత్రి పదవి ఎవరికి ఇద్దామనుకుంది? సంజీవకునికి ఇద్దామనుకుంది. మీ ఆజ్ఞ శిరస వహిస్తాను, మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాను అన్నాడు సంజీవకుడు. ఇక మంత్రి అయిదామనేటువంటి ఆశలు పోయినాయి కదా. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిండు. ఎవరు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి అంటే ఇక్కడ సంజీవకుడు. ఎద్దుకి మంత్రి పదవి ఇచ్చిండు సింహం. రోజులు గడుస్తున్నాయి. పింగళకుడికి చాలా దగ్గరైపోయాడు సంజీవకుడు. పింగళకుడికి సంజీవకుడి తోడుదే లోకమైపోయింది. సంజీవకుడిని విడిచి పింగళకుడు క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఇద్దరు ఒకరినొకరు తోడు చాలా కలిసిపోయారు. ఇక దమనకుడికి బాగా గర్వం వచ్చేసింది, కోపం వచ్చేసింది, భరించలేకపోయాడు. పింగళకుడు సంజీవకుడు స్నేహితులైపోయారు. మనము ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. కలిసి ప్రయాణిస్తున్నారు, కలిసి తింటున్నారు, కలిసి కబుర్లాడుకుంటున్నారు. వారి మధ్యకి ఇంకొకరు వెళ్ళేటువంటి అవకాశమే లేకుండా పోయింది. దమనకుడిని ఇద్దరు మానేశారు. దానిని భరించలేకపోయాడు దమనకుడు. కరటకుడిని కలిశాడు. దమనకుడిని చూస్తూనే కరటకుడు అంతా గ్రహించాడు. ఇలా అన్నాడు అతనితో, చూసావా, నువ్వు ఒకటి అనుకున్నావు, ఇంకొకటి అయింది. అదే నేను చెప్పింది. రాజుల తీరు వేరు. వారు ఎవరిని చేరదీస్తారో, ఎందుకు చేరదీస్తారో ఎవరికి అంతు చిక్కదు. చెబితే విన్నావు కాదు, పైగా ఆ సంజీవకుడిని తీసుకొని వెళ్ళి పింగళకుడిని స్నేహితుని చేశావు. ఏమైంది? అక్కడ నీకే చోటు లేకుండా పోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నీ ప్లాను. నువ్వు మంత్రి వేద్దాం అనుకుంటే తీసుకుపోయి సంజీవకుడిని పరిచయం చేసినావు. రాజు కాస్త ఏం చేసిండు? సంజీవకుడిని మంత్రిగా పెట్టుకున్నాడు. నిన్ను తన్ని అవతలకు పంపించిండు. నేను పట్టించుకుంటున్నాడా ఇప్పుడు?
ఆహా, లేదు. హ, ఒప్పుకోక తప్పుతుందా? ఇదిగో ఈ మాటలే వద్దు. బాధపడుతున్న వాణ్ణి మరింత బాధ పెట్టకు. అయినా నిన్నని ఏం లాభం? దేవుడి దయ లేకపోతే ఏ పని జరగదు. నమ్మి మోసపోవడం రాసిపెట్టి ఉంది, జరిగింది. ఆషాఢభూతి అనే కథ గుర్తొస్తుంది. ఏంటా కథ చెప్పసాగాడు దమనకుడు. దమనకుడు చెప్తున్నాడు ఒక కథ. ఏంటా కథ అంటే ఆషాఢభూతి అనే కథ చెప్తున్నాడట. ఈ ఆషాఢభూతి ఎవరు, ఏంటి ఆ కథ అనేది దమనకుడు కాదు, కరకత్తుడు. కరటకుడికి చెప్తున్నాడు దమనకుడు. కథ ఏంటో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఓకే సుశాంత్ నీల్స్.